హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటని సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృపతో మనల్ని ఈ 2024 సంవత్సరం ప్రవేశింపజేశాడు. అంత మాత్రం కాదు, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. ఈరోజు యాష్ వెనస్డే, మరి తెలుగులో ఏమంటామంటే భస్మ బుధవారం. ఏమండి అంటే 40 దినములు ఆదివారాలు కాక 40 దినములు యేసుప్రభు మరణించి పునరుద్ధానం అవుతాయి లెక్క. లెంట్ డేస్ అంటారు. అంటే లెంట్ డేస్ శనివారంతో ముగించబడుతుంది. మరలా ఆదివారము ఈస్టర్ రోజు. కాబట్టి ఆ 40 దినాలు శ్రమ దినాలు అని ఆది క్రైస్తవులు, ఆది సంఘము మరి నియమించారు. మరి చాలామంది ఈరోజు ఈ లెంట్ని పాటించచ్చా, పాటించకూడదా అని ప్రశ్న వేస్తున్నారు. చూడండి, అది వ్యక్తిగతమైన ప్రశ్న. ఆ వ్యక్తిగతమైన ప్రశ్నను మనము పబ్లిక్గా చెప్తాం కరెక్ట్ కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతి ఒక్కడికి వ్యక్తిగతంగా రక్షకుడు, విమోచించినవాడు. అవును, ఆయన అందరికీ దేవుడే. కానీ ఆయన ప్రతి ఒక్కరిని తన బిడ్డగా స్వీకరించాడు. కాబట్టి అది తనకి తన తండ్రి అయిన ప్రభుతో సహవాసం చేసేవారు ఆశించే విధానాన్ని బట్టి వారు తీర్మానం చేసుకుంటాం ఉత్తమైనది. మరి ఈ యాష్ వెనస్డే ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం విందాం. అసలు ఎందుకు ఆది సంఘంలో ఉన్నవారు దీనిని పెట్టారు, దీనివల్ల ఏం ప్రయోజనము, మనం ఏం నేర్చుకోవచ్చు అనే అంశాలు మనము ధ్యానిద్దాం. మరి దానికి ముందు ఒక క్లుప్తమైన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి ఇలాగా ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారంగా, టీవీ కార్యక్రమం ద్వారంగా నీ వాక్యమును ప్రకటిస్తానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు ఎన్నో వందనములయ్యా. తండ్రి, నన్ను నీ సులువు చోట మరుగుపరచు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. నేను ఆకర్షించుకుంటేనే కానీ ఎవరు నా ఎద్దుకు రాలేరు అన్నావు తండ్రి. నువ్వు ఆకర్షించుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మనం బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్లో అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ముఖ్యంగా బైబిల్లో సమూయేలు, మొదటి సమూయేలు మొదటి అధ్యాయంలో మనము సమూయేలు గురించి కూడా మనం చూస్తున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు, తన దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లు కూడా మనం చూస్తున్నాం. హన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టింది, విజ్ఞాపన చేసింది. హన్నా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తనకి చక్కని కుమారుడు సమూయేలు ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగే ఎస్తేరు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. మొర్దెకై ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. హామాను యూదులందరినీ నిర్మూలన చేయాలని ఆశించినప్పుడు వారు ఉపవాస ప్రార్థన చేసి ప్రభు వారు ఉపవాసంని విన్నపమని ఆలకించినట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగే బైబిల్లో మనం ఇంకను నిన్వే పట్టణస్థులు ఉపవాసం ఉండి మొరపెట్టినట్టు మనం చూడగలుగుతున్నాం. మరి ఈ శ్రమ దినాలు లేదా లెంట్ డేస్ లేదా యాష్ వెనస్డే అంటారు. ఎందుకు యాష్ అంటామంటే అండి, మరి యాష్ అనేది ఈ బూడిదికి సాదృశ్యమైనది. బూడిది ఎందుకంటే ఇది మరణానికి, మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. ఏమండి, శరీరీతైన బూడిది మరణానికి సాదృశ్యంగా ఉంది. కానీ ఆత్మానుసారమైన మరణం ఏంటంటే మారు మనసు. ఒకటి చచ్చి నూతన జన్మము, క్రీస్తులో నూతన వ్యక్తిగా మారెను అనే వాగ్దానం ప్రకారం మారు మనసు అనేది మనకి ఒక సాదృశ్యముగా మరి ఈరోజు మనం ఈ యాష్ వెనస్డే అని వెంబడిస్తున్నాం. ముఖ్యంగా చాలామంది ఈ రోజుల్లో పండుగలు చేసుకోరు, పుట్టినరోజులు చేసుకోరు, ఏమండి వివాహాలు చేసుకోరు, గృహప్రవేశాలు చేసుకోరు. వారు ఎలాంటి విధమైన ఏమండి శుభదినములు పెట్టుకోరు. కారణం ఏంటంటే యేసుప్రభు శ్రమ దినముల్లో ఆయన శ్రమలు ధ్యానిస్తూ చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉంటూ ప్రభు సన్నిధిలో వారి వాక్యముని వింటూ అభ్యాసం అనేది కొన్ని తరతరాలుగా, శతాబ్దాలుగా వెంబడిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ శ్రమ దినాలలో చాలామంది కొన్నిసార్లు కొంతమంది దానియేలు వలె ఉపవాసం ఉంటాం గమనించాం. కొంతమంది ఏమైనా వ్యత్యాసమైన ఉపవాసాలు, ఎజ్రా వలె ఉపవాసం ఉంటారు. సో వారు వారికి దేవుడు ప్రేరేపించినట్లు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో వారు అధిక సమయము వాక్యము, ప్రార్థనలో కనిపెడతాం మనం చూడగలుగుతున్నాం. కానీ ముఖ్యంగా యేసుప్రభు శ్రమ దినములలో ముఖ్యంగా శిలువ ధ్యానాలు ఎక్కువ చేస్తుంటారు.
ప్రభు సిలువల గురించి పొందిన శ్రమలు, బాధలు, అవమానములు, నిందలు మనం సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహానులో మనం చూసినట్లయితే యేసుప్రభు పుట్టక గురించి 4 అధ్యాయములు మాత్రమే ఉన్నాయి. కానీ సిలువ గురించి ఇంచుమించు 24 అధ్యాయముల వరకు సిలువ గురించి ప్రభు రాసినట్లు మనం చూస్తున్నాం. సిలువ ఒక వ్యక్తిని హృదయాన్ని మార్చగలిగినది, కఠినమైన బండ స్థితిని బద్దలుగొట్టగలిగింది. అంత మాత్రం కాదు, సిలువ ఒక పాపికి నిరీక్షణ ఇచ్చే స్థలము, నూతన జన్మము, నూతన హృదయము, నూతన జీవితము పొందే ఒక ఉన్నతమైన స్థలం. మరి ఈ సమయంలో చాలాసార్లు నేను గమనించాను ఏంటంటే, ముఖ్యంగా విశ్వాసులు రక్షించబడి మారు మనసు పొంది ప్రభుతో పాటు నడిచే అనుభవం ఉన్నవారు మరి ఈ రోజుల్లో చాలా ఒక నిష్టని పాటిస్తుంటారు. వారు ఆహారం విషయమేమి, వారు వస్త్రదానేమి, వారు కొన్ని తీర్మానాల విషయంలో వారు చాలా నిష్టని పాటిస్తుంటారు. కానీ నిజమైన శ్రమ దినాల్లో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, నిజమైన శ్రమ దినముల నుంచి మనం కలగాల్సిన గుణం ఏంటంటే అని మనం గమనించినట్లయితే ఆశా నిగ్రహం, ఏమంటే ఆత్మఫలముల్లో చివరి ఫలం సెల్ఫ్ కంట్రోల్. ఉపవాసము ఉంటూ మారు మనసు గురించి మనం పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకుంటూ మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేది అది శ్రమదినములని కాదు. ఏ దినమైనా సరే మన దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన కోసము, ఆయన నీతి మార్గములో మనం నడవాలి. అది రోజు రోజుకి జరగాలి, ఒకరోజు జరిగేది కాదు. అది మారు మనస్సు ఖచ్చితంగా మనం పొందుకున్నాక ప్రభువుతో పాటు నడుస్తున్నప్పుడు మనకు ప్రభు ఇచ్చిన రక్షణ అంగి అనేకసార్లు కల్మషం అవుతాం అనేది మనము ఎరిగి ఉన్నవారు. ఆ సమయంలో మనము ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆయన అమూల్యమైన రక్తముతో శుద్ధి చేసుకునే ఆ ఉన్నతమైన అనుభవం అనేది మనకు కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే ఈ శ్రమ దినముల్లో చాలాసార్లు మనము యేసుప్రభు మరణించాడని, యేసుప్రభు మరణము ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖము అని ఎంతగా మనోవేదన పొందాడు అనే సంగతులు మనము ధ్యానిస్తుంటాం. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, యేసుప్రభు అంతగా బాధపడింది అది ఆయన చేతకాని స్థితి కాదండి. దేవుని వాక్యాన్ని సెలవిచ్చినాడు ప్రభు, నేను నా ప్రాణం ఇస్తేనే కానీ ఎవడు నా ప్రాణముని ఆ ఇద్దరి నుంచి తీయలేడు. దేవుడే స్వయంగా తన ప్రాణముని మన కోసము ఆ కలువరి సిలువలో ఆయన దారబోశాడు. రెండవదిగా ఈ శ్రమ దినముల్లో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎంతగా మన కోసము తను సర్వము సమర్పించుకొని అంత ఒక ఉన్నతమైన తండ్రి కుడి భాషన కూర్చుని తండ్రితో పాటు సమముగా ఆరాధించబడుతున్న యేసయ్య మన కోసము సమస్తము నృత్యంగా చేసుకుని మన వలే జీవించినప్పటికీ పాప స్వభావం లేనివాడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా ఆయన మన కోసము జీవించాడు. అంత మాత్రమే కాదు, మరణము వరకు ఆయన నమ్మకముగా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. మానవుడికి వచ్చిన ప్రతి సమస్య, ప్రతి పోరాటం, ప్రతి ఇక్కట్లు, ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగినవాడుగా, అంత మాత్రమే కాదు ఆ శోధనల్లో ఆయన నలిగిపోక, కృంగిపోక, వేసారిపోక ఆయన తన తండ్రి సన్నిధిలో నుంచి తన ఆనందమును పొందుకుంటూ మానవుడికి వచ్చిన ప్రతి పోరాటముని జయించిన వాడుగా, అలాగే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము, ఆజ్ఞలు అన్నీ కూడా నెరవేర్చిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. యేసుప్రభు దేవుని కుమారుడైనప్పటికీ ప్రభు తండ్రి అయిన దేవుడు మన పాపముల నిమిత్తము ఆయనని సిలువలో యాగమును బలిగా మన కోసం అర్పించాడు. అంత మాత్రం కాదు, ఆయన చిందించిన రక్తము ద్వారంగా మనకి విమోచన ఉంది అనే సంగతిని మనము ధ్యానించాలి. నిజంగా సిలువ ఒక కఠినమైన హృదయాన్ని బదలగొడద్దండి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు ఈరోజు ఎంతోమంది వారు హృదయం విప్పుకొని చెప్తున్నారు, అన్న మేము ఈ వ్యసనముల్లో ఉన్నాం, మేము ఈ బంధకముల్లో ఉన్నాం, ఈ పోరాట శక్తుల్లో అపవాది దూరంగా మేము ఈ విషయాల్లో పీడించబడుతున్నాం, మేము ఈ వ్యసనములు మానలేకపోతున్నాం. చూడండి దేవుని బిడ్డలారా,
అలాంటి వారికి ఇది ఒక మంచి సమయం. మీ వ్యసనముల నిమిత్తము దేవుని సన్నిధిలో మీరు కన్నీరు కార్చువారుగా, విలపించువారుగా, ప్రభువా నాకు ఈ అశ్లీలమైన దృశ్యాలు, లేకపోతే ఈ తాగుడు, లేకపోతే ఈ వ్యభిచారము, లేకపోతే ఈ కామము, ఈ లోభము, లేకపోతే ఈ అసూయ, లేకపోతే నాలో ఉన్న కోపము, నాలో ఉన్న ద్వేషం, నాలో ఉన్న పగ, ఈ స్వభావం నుంచి నాకు విడుదల దయచే తండ్రి అని దేవుని సన్నిధిలో ఒక సమయాన్ని కేటాయించి ఈ 40 దినములు మనలో ఉన్న ఒక్కొక్క లోపముని దేవుని వాక్యము అద్దమును ముందు పెట్టుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తామనేది ఒక ఉన్నతమైన ఉత్తమైన స్వభావం. చూడండి, చాలాసార్లు మనం ఆహారం విషయంలో, భోజనం విషయంలో మనము జాగ్రత్తలు తీసుకుంటుంటాం. చాలాసార్లు జాగ్రత్తలు తీసుకుంటాం. పాడైపోయినాయి మనం తినము కదా, ఎందుకు పనికిరాని మనం తినము కదా. ఏమంటే చాలాసార్లు చాలా ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి మనం ప్రత్యేకంగా వండుకొని చక్కగా భోజనం చేస్తుంటాం. ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. కానీ అలాగనే నీ ఆత్మీయ స్థితి గురించి కూడా ఇది చాలా జాగ్రత్తగా ఉండే సమయము, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే సమయం అనేది మీకు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా చూసినట్లయితే ఒక వచనము మరి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దయచేసి మీ బైబిల్లో ఉంటే లూకాసు సువార్త 23వ అధ్యాయము, లూకాసు సువార్త 23వ అధ్యాయము 28 నుంచి చదువుదాం. దయచేసి మీ బైబిల్ మీరు చూడండి, మాతో పాటు మీరు కలిసి చదవండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి. ఇక్కడ యేసు ప్రభు ఒక చాలా చక్కని మాట, ఆయన ఆ సిలువను మోసుకొని ఆయన తన కలవరి సిలువలో వైపు వెళ్తున్నప్పుడు ఆయన ఒక చక్కని మాట అక్కడున్న స్త్రీల వైపు చూచి ఈ మాటలు చెప్తున్నట్లు చూస్తున్నాం. అక్కడ స్త్రీలు ఎంతోమంది ఏడుస్తున్నారు నిజంగా. ఎందుకంటే ప్రభు ద్వారంగా వారు మేలు పొందారు, దీవించబడ్డారు, స్వస్థతలు పొందారు. ప్రభు ద్వారంగా వారి కుటుంబములు ఎన్నో కట్టబడినాయి, వారు జీవితంలో బాగుపడ్డారు, వారి బిడ్డలను దేవుడు స్వస్థపరిచాడు. ప్రభు మాటలు అనేక మంది ఆ రోజు ఆలకించి వారు ఆశ్చర్యపడ్డారు. కానీ కొంతమంది ఆ ప్రభుని వారు హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, ప్రభుని అపహాసిస్తున్నప్పుడు, ప్రభుని ఎగతాళి చేస్తున్నప్పుడు, ప్రభుని కొన్ని సమయంలో సిలువ వేసి ఆయనని హతం చేయాలి అని ఆశించినప్పుడు ప్రభు వారిని చూచి మాట్లాడాడు. క్షమించండి, ఏం మాట్లాడాడంటే, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవకు, మీరు మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎంత ఉత్తమైన మాటలు ప్రభు అంటున్నాడు. జనరల్గా మనం ఈరోజు యేసు ప్రభు ఆ సిలువ దృశ్యాలు ఈరోజు ఎంతోమంది దాన్ని సినిమా రూపంలో, ఆ మూవీ రూపంలో వచ్చేస్తున్నారు. కానీ ఆ దృశ్యాలు చూసినప్పుడు మన గుండె ఎంత తరికిపోతుంటుందో. చాలాసార్లు ప్రభువుని వారిని కొట్టినప్పుడు, ప్రభు మీద ఉమ్మివేసినప్పుడు, ప్రభువుని అపహాసించినప్పుడు, ప్రభువుని ఆ కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఎంతో మన గుండె తరిక్కిపోతుంటుంది. చాలాసార్లు మనకి తెలియకుండా కొన్నిసార్లు చాలామంది ఏడుస్తాము, బాధపడతాము, మనం చూస్తుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు, మీరు నా కోసం ఏడవద్దు. ఏమంటే ప్రభు అనేక సార్లు శిష్యులకు చెప్పాడు, అయ్యా మనిషి కుమారుడు అపచెప్పబడతాడు, సిలువైబడతాడు, 3వ దినమున మృత్యుంజయుడైస్తాడు. ఆ విషయము శిష్యులు యేసుతో పాటు ఉంటున్నప్పటికీ, యేసుతో పాటు నడుస్తున్నప్పటికీ, యేసుతో పాటు జీవిస్తున్నప్పటికీ, ప్రభువు చేసిన ఆశ్చర్యమైన కార్యములు వారు చూస్తున్నప్పటికీ, ప్రభువు విలువైన అమూల్యమైన బోధని వారు వింటున్నప్పటికీ ఈ విషయమును వారు గ్రహించలేకపోయారు. ఇంకొక ఆశ్చర్యమైన స్థితి ఏంటంటే, ఆ రోమీలు ప్రభువుని చనిపోయాక ఆ పరిచయులు కానివ్వండి, ఆ రోమాలో ఉన్న అధికారులు కానివ్వండి, వారు ఈ మాటలను విశ్వసించారు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఈ శ్రమ దినముల్లో మనం ఎడవలసింది యేసు ప్రభువును సిలువ వేసేసారే అయ్యయ్యో అని బాధపడవసరం లేదు. కానీ ఈ సమయంలో మనం ఏడవలసింది మన కోసం ఏడవాలి, మన కుటుంబస్తుల కోసం ఏడవాలి, మన బిడ్డల కోసం ఏడవాలి, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ అత్తమామగారి కోసం, నీ కుటుంబస్తులు, నీ స్నేహితులు, నీ బంధువుల కోసం ఇది ఏడ్చే సమయం. చాలామంది అంటుంటారు, అన్న నేను
రోజు వాక్యం చదువుకుంటాను, రోజు ప్రార్థన చేసుకుంటాను, ఆ దేవునితో ఎంతో అన్యూన్యమైన సహవాసం ఉంది, మంచిదే కాదట్లేదు. కానీ నీ ఇంట్లో ఉన్న రక్త సంబంధులు, నీతో పనిచేస్తున్న వారు, నీ ఎదుటి వారు, నీ పక్కింటి వారు ప్రభువు ప్రేమను తెలుసుకున్నారా? వారి కోసం నువ్వు కన్నీరు కార్చేవాడిగా ఉన్నావా? ఏమంటే దేవుడు మనల్ని రక్షించాక, దేవుని ప్రేమతో మనం నింపబడ్డాక, ఆ సిలువలో ఉన్న ప్రేమను మనం గ్రహించినప్పుడు మనం ఇతరుల కోసము కూడా ప్రార్థించేవారుగా ఉంటాం. యేసుప్రభు అదే అన్నాడు, అమ్మ మీకోసము, మీ కుమార్తెల కోసం మీరు ఏడవండి. నిజంగా ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకంటే మనం జకర్యా 9వ అధ్యాయము 9వ వచనములో జకర్యా ఏమన్నాడు ఒకసారి చూడండి. మీ బైబిల్ కూడా మీరు తిప్పండి, మీరు కూడా మాతో పాటు కలిసి చదవండి. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ జకర్యా ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా మీరు ఉల్లాసించండి, ఆనందించండి, సంతోషించండి అంటున్నాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా మీరు మీకోసము, మీ పిల్లల కోసం ఏడవండి. చూడండి, ఏడవండి అంటే ఈరోజు 2 విధాలమైన ఏడుపులు ఉంటాయి. మరి ఇంగ్లీష్లో క్రయింగ్ అంటారు, వీపింగ్ అంటారు. 2 విధమైన టర్మ్స్ ఉన్నాయి. కానీ తెలుగులో మరి ఏడుస్తామని భావిస్తున్నాను, నాకు అంతగా అవగాహన లేదు. కానీ ఆ క్రయింగ్ అనేది చూసినట్లయితే పిల్లలు ఏడుస్తుంటారు. చాలాసార్లు చాక్లెట్లు లేదనుకోండి, ఏదైనా మన వస్తువు లేదనుకోండి, కేకలేస్తుంటారు, గట్టిగా అరుస్తారు, గట్టిగా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు. కానీ కంట్లో ఒక చుక్క నీళ్ళు కూడా ఉండదు. కానీ వీపింగ్ ఏమండి, ఏడుస్తామంటే అది మన అనేక సార్లు మనము మరణించిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న భార్య కానీ, లేకపోతే ఆ బిడ్డలు కానీ, లేకపోతే అక్కడున్న రక్త సంబంధులు కానీ వాళ్ళు ఏడ్చే విధం మనం చూసినప్పుడు ఎంతో ఒక మూలుగులతో ఏమండి కన్నీరు బొట్టులు గలగలగలని కారుతూనే ఉంటాం. మనం చూస్తే ఎంతో ఒక చెప్పలేనంత బాధ, అది ఎంతో వేదన, ఎంతో దుఃఖము. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు శబ్దాలతో గెలగలని మాట్లాడతాం కాదు, అరుపులు వేస్తాం కాదు, కేకలు వేస్తాం కాదు, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నీ కన్నీరు దేవుని సన్నిధిలో మాట్లాడాలి. ఆ అనుభవం ఈరోజు చాలామందికి లేదండి. ఎక్కడ విరిగి నలిగిన హృదయం ఉంటుందో, ఎక్కడైతే దేవుని ఆత్మ ఒక వ్యక్తిని ముడుతుందో, ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు చేసే ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఒకటి గుండెలో ఉన్న ప్రతి గర్వము, అతిశయము, డంబం అంతా కూడా నిర్మూలన చేసి ఆ వ్యక్తిని విరిగిన వాడుగా చేస్తాయి. విరిగిన వాడు కళ్ళు తడుస్తాయి. ఈరోజు ఎంతమంది మన కళ్ళు తడుస్తున్నాయి ప్రార్థనలో? ఎంతమందికి అనుభవం ఉంది? దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసముతో కన్నీటితో మనం ప్రార్థించినప్పుడు, మనం మోకాల నుంచి లేచినప్పుడు మన హృదయము తేలికైన అనుభవం, దేవుని సన్నిధితో నింపబడిన అనుభవం, దేవుని వాగ్దానములు పొందుకున్న అనుభవం మనకుందా? ఈరోజు పరీక్షించుకోవాలి. ఈ శ్రమ దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం అండి, ఎంతో గొప్ప అవకాశం ఇది. మరొకసారి దేవుని వాక్యమును పట్టుకొని దేవుని వాక్యంని ధ్యానిస్తూ ఈ సమయంలో ఎంతోమంది దేవుని సేవకులు, మరి కొంతమంది సేవకులు మందిరాల్లో మీటింగ్లు పెడతారు, కొంతమంది ఏమండి ఈ ఆన్లైన్లో మీటింగ్స్ పెడుతుంటారు. ఈరోజు ఈ సమయంలో అనేక మీటింగ్స్ జరుగుతుంటాయి. కానీ అనేక మంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఈ సమయాన్ని నిర్లక్ష్యపరుస్తామనేది నేను గమనిస్తున్నాను. గుడ్ ఫ్రైడే రోజు వచ్చేస్తారు, ఈస్టర్ రోజు వస్తారు. ఈ శ్రమ దినాల్లో వారు సాకులు చెప్తుంటారు, ఇంట్లో పడుకొని టీవీలు చూసుకుంటూ ఏమంటే వ్యర్థమైన వాటి మీద సమయాన్ని పెట్టి లేదు. మందిరంకి వెళ్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని వాక్యంని ధ్యానిస్తూ ఈ 40 రోజుల్లో నువ్వు దేవుని అడగాల్సింది ఏంటి తెలుసా? ప్రభా, నా హృదయంలో ఉన్న ప్రతి దుర్మార్గమైన స్థితి నుంచి నాకు విడుదల దయచేయి. ఏం వ్యసనములు నీలో ఉన్నాయి, అది ధనాపేక్షము,
అది డంబమేమో, అది ఈర్ష్యేమో, అది గర్వమేమో, అది అతిశయమేమో, అది అసూయేమో, అది వ్యభిచార ఆలోచనలేమో, అది ఎలాంటి విధమైన పాప స్వభావమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో ఏమంటే ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారండి, కానీ ప్రార్థన చేయరు. ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేస్తాను ఏం ప్రయోజనం? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయము అంతా కూడా ప్రార్థనకి, దేవుని వాక్యానికి కేటాయించినప్పుడు ఎంత ఒక విలువైన అనుభవం కలిగి ఉంటావు. చాలాసార్లు చాలామంది 40 రోజులు ఏం చేస్తారంటే వారు ఉపవాసం ఉంటారు, వారు పనులకి వెళ్ళిపోతారు. లేకపోతే పనులకి వెళ్ళండి, బహుశా మీరు పొద్దుట సాయంకాలం, పొద్దుట మధ్యాహ్నం మీరు భోజనం తీసుకొని కనీసం సాయంకాల సమయంలో మీరు మీ సమయాన్ని ప్రభువుకి కేటాయించాలి. అది చాలా ముఖ్యం. ఉపవాసం ఉండే సమయంలో మీరు మోకాల మీద ఉండాలి. ఆ అనుభవం అనేది పొందుకోవాలనేది చాలా ముఖ్యం. చాలాసార్లు ఈ ఉపవాస సమయంలో, ముఖ్యంగా ఈ లెంట్ డేస్ రోజున వారు ఉపవాసం ఉండి వారు వ్యక్తిగతమైన పనులు చేసుకుంటూ ఎంతోమంది శారీరకంగా బలహీనమైపోయినట్లు మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఈరోజు మనం ఒకటి గమనించాలి. ప్రభు మన కోసము సిలువలో చేసిన త్యాగము, ప్రభు మన కోసము సిలువలో నష్టపోయిన సమస్తము అది మనకి కృపగా, కనికరముగా మారింది. ఎందుకంటే అండి, ప్రభు ఒకవేళ ఆయన కూడా మనకులాగా ఒకవేళ ప్రెస్టేజ్ ఇష్యూతో, సెల్ఫ్ ఎస్టీమ్తో, ఏమంటే ఒక మనోభావంతో తను తాను హెచ్చించుకుంటూ మనల్ని ఒకవేళ తగ్గించుకోకుండా ఆయన ఈ సిలువ దగ్గర రాకపోయి ఉంటే మానవ జాతి అయిన మనకి విమోచన ఉండేది కాదు. ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకుందాం, మన బ్రతుకుని సరిచేసుకుందాం. ఈరోజు దేవుడిచ్చిన ఈ అవకాశాలు, దేవుడిచ్చిన ఈ తరుణాలు, దేవుడిచ్చిన ఈ శ్రమ దినాల్లో మనం మరొకసారి మనం ప్రభువుకి అంకితం చేసుకుని సమస్తం ఒక 40 రోజులు ఏమండి 100% ఒక కనీసం ఏమంటే ఖచ్చితంగా చాలామంది అండి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేదు. కాబట్టి మీరు మందిరానికి వెళ్ళినప్పుడు ఈ శ్రమ దినాల్లో మందిరానికి ఉంటే మందిరానికి వెళ్తాం, లేకపోతే మీకు ప్రేయర్ గ్రూప్ ఉంటే ప్రేయర్ గ్రూప్లో ఉంటాం. మీరు కలిసి ప్రేయర్ చేసినప్పుడు, ప్రార్థనలో మీరు బలపడినప్పుడు, వాక్యములో మీరు బలపడినప్పుడు గొప్ప దీవెనకరమైన సంగతి అనేది మీరు గమనించండి. మరి యేసు ప్రభు శ్రమ దినములు అంత మాత్రం కాదు, ఈరోజు ఏమండి వ్యాలంటైన్స్ డే, ఏమండి వ్యాలంటైన్ డేస్ అని చెప్తూ ఈరోజు చాలామంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనము, మన ప్రేమికుడు మన ప్రభువే, మన కోసం ప్రాణం ఇచ్చిన మన యేసయ్యకి మనం కావాలంటే మన ప్రాణంనైనా ఇవ్వాలి, కానీ మన ప్రభుని మనం బాధ పెట్టకూడదు. దయచేసి తల్ల ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, ఈ శ్రమ దినాల్లో నీ సిలువలో చేసిన యాగముని, నీ సిలువలో మా కోసం పొందిన ప్రతి అవమానముని, దుఃఖం, నొప్పిని, భారముని మేము ధ్యానించి ప్రభా తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అనే మాట ప్రకారం నాయన దేవా మేము జీవించువారుగా, నీ సారూప్యములు దిద్దువారుగా, మాలో ఉన్న ప్రతి ఆత్మీయ జీవితంలో ఉన్న లోపములు సరిచేసుకుంటూ నీ సన్నిధిలో నీ కృపను పొందుకున్నవారుగా మా కోసం, మా కుటుంబస్తుల కోసం, ఇతరుల కోసం మేము ప్రార్థించి దేవా నీ సారూప్యములో నీ రాజ్యము వచ్చినప్పుడు, మీ ముందు నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే ఒక ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచాయా. ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని చూడయా, ఎవరైతే మానసికమైన ఒత్తిళ్ళు, శరీర బలహీనతలు, ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్యముల్లో, కష్టముల్లో, బాధల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకునేనా అయ్యా, వారు నీ సన్నిధిలో కన్నీరు కార్చి నువ్వు ఇచ్చే విడుదల పొందుకుంటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మా తెలియపరచండి, గమనించండి. మరి ముఖ్యమైన గమనిక, మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే మరి R3 బ్యాంక్వెట్ హాల్, R3 ఐకాన్ అండ్ షేక్ ప్యాట్, మరి గచ్చిపోలి నుంచి దగ్గరే, మణికొండ నుంచి దగ్గరే ఈ R3 ఐకాన్ అనే ఒక బ్యాంక్వెట్ హాల్లో ప్రతి ఆదివారం పొద్దుట 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. మరి మీకు ఇంకొన్ని వివరములు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే ఆ వివరాల కోసం వాయిస్ మెయిల్ పంపించవచ్చు. అలాగే మీ ప్రార్థన భారములు మీకోసం మేము ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నాము. కానీ గమనించండి, మీరు అందరూ ఒకేసారి ఫోన్ చేస్తే అన్ని ఫోన్లు ఎత్తలేం కదండి. కాబట్టి మీరు మీ ప్రార్థన అవసరతను, మీ పేరు, మీ ఊరు, మీ
ప్రార్థన అవసరం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ పంపించవచ్చు, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే అదే మెసేజ్ కూడా దాంట్లో మీరు స్క్రీన్లో పెట్టండి. మీతో నేను మాట్లాడతాను సిద్ధంగా ఉన్నాను. కానీ ముందు మీరు మీ వివరములు పెట్టినప్పుడు మేము ప్రార్థన చేసి మీతో మాట్లాడతాను అనుకూలంగా ఉంటుంది. ఈ భారమైన పరిచర్లు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఈ పరిచర్లో మీరు కూడా పాల్గొనాలని ఆశిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న వివరములు, కానుకలు వివరములు, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరిచర్లో మీరు పాలు పొందొచ్చు. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతర్ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.